నిజం, నిష్పాక్షికం, ప్రజల గొంతుక ప్రధాన లక్ష్యం. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ రోస్టర్ విధానానికి వ్యతిరేకంగా ఈ నెల ఆగస్టు 31 చెలో సెక్రటరీ ముట్టడి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు మాలలకు అన్యాయం చేసి ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా వర్గీకరణ ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునే అధికారము కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఎట్లా ఇవ్వడం జరిగిందంటే 59 కులాల ఉన్న దళితులను వాళ్ళ ఆర్థిక విధానాలను, ఉద్యోగ విధానాలను, వాళ్ళ జీవిత స్థితిగతులను ఎంపెరికల్ డాటా తీసి మాదిగా ఉపకులాలు ఎవరు ఆర్థికంగా ఉన్నారు, ఎవరు ఆర్థికంగా లేరు, అసలు ఎవరు రిజర్వేషన్ పొందని కులాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంపెరికల్ డాటా తీసుకున్న తర్వాతనే వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు సూచనలు జారీ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు సూచనలకు వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇంతకు ముందున్న వర్గీకరణ ఏబిసిడి ఉంటే దాన్ని సుప్రీంకోర్టు ద్వారా మేము కొట్టాడి గెలవడం జరిగింది. బీజేపీ పన్నిన కుట్రలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు 4 గోడల మధ్యలో తీర్పు వెలువడక ముందే తెలంగాణ అసెంబ్లీలో నేను మొదటిసారి భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేస్తాన్న రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. మీరు చేసిన ఎస్సీ వర్గీకరణ రోస్టర్ విధానానికి 12, 6, 5, 16, 22 రోస్టర్ విధానం ఇచ్చారు. మీరు చెప్పిన ప్రకారమే మాకు 5% రిజర్వేషన్ రావాలి కదా. 14 డిపార్ట్మెంట్లలో ఇప్పటి వరకు గవర్నమెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏ ఒక్క దాంట్లో కూడా ఒక్క మాల సామాజిక వర్గానికి ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. మరి మాకు 5% ఉన్న రోస్టర్ విధానంలో మాకు 5 ఉద్యోగాలు రావాలి కదా. 22% రోస్టర్ విధానం మాకు ఎందుకు పెట్టడం జరిగింది అంటే మాలను తడిగుడ్డతోనే గొంతు కోయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు కాదు, రోస్టర్ విధానానికి వ్యతిరేకంగా మాలలకు అన్యాయం జరగాలనే ఉద్దేశంతోనే తెలంగాణ క్యాబినెట్ మంత్రులకు సంబంధం లేకుండా, తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు సంబంధం లేకుండా వర్గీకరణ చట్టాన్ని తీసుకురావడం, మాలను గొంతుకోవడం అని మేము చెప్పడం జరుగుతుంది. గత ఎలక్షన్లో మార్కాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మాలలు ఏకదాటి మీదకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. కానీ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాల సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారు. దీని విషయంలో ప్రతిపక్ష పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ అందరి మంత్రులకు రోస్టర్ విధానం సవరించాలనే ఉద్దేశంతో గత 6 మాసాల నుండి అందరి మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, ప్రతిపక్ష పార్టీలకు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు ఏప్రిల్ 14 తారీఖు 2025 జీవో 99 తీసుకొచ్చి దళితుల ఐక్యత విచ్ఛిన్నం చేసి మాలలను చాలా కించపరిచే విధంగా జీవో తీసుకొచ్చి కాబట్టి ఆ జీవో రద్దు చేయాలని, రోస్టర్ విధానంలో 20లో 2 రోస్టర్ పాయింట్ మాలలకు ఇవ్వాలని, ఎస్సీ వర్గీకరణలో 5% నుంచి 7% మాలలకు కేటాయించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో 31 జరిగే సెక్రటరీ ముట్టడిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాల సామాజిక వర్గం, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలోని మాలలు, మాల మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, మేధావి వర్గము అందరూ ఆలోచించి ఇంటికొక మనిషి పెద్ద మొత్తంలో సెక్రటరీ ముట్టడి ఆగస్టు 31 సెక్రటరీ ముట్టడి విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరుగుతుంది. జై భీమ్, జై మాల, జై భారత్.